అమ్మా మీ పూర్తి పేరు తల్లి? నా పేరు రామలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కాకినాడ నుంచి వచ్చాను. సంవత్సరం క్రితం పెట్టుకున్నానండి. చాలా బాగుందండి. ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా నేను లాస్ట్ లీవ్ జాయిన్ అయినా కూడా మొదటే నాకే సన్మానాలు సత్కారాలు. బైక్ దాంట్లో కూడా 3 బైకులు వచ్చాయి. నా కిందలకి వచ్చాయి, నాకు వచ్చే బైకులు. ఎక్కడ చేయలేని మా ఆయన గారికి నాకు పూల వర్షం కురిపించి 4-5 సార్లు సన్మానాలు చేశారు. చాలా బాగా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు చేయలేదు అలాగే ఇందులోనే. జీవితంలో ఎప్పుడు చూడలేని సంతోషాలు చూసాను. అదృష్టం అంత పవర్ఫుల్ గా పనిచేసినట్టు అది ఎప్పుడు నిచ్చి ఉండాలి నా ఇంట్లో. ఎప్పుడు అలా సిల్లు పంట పండించాలని గురువు గారు చెప్పినట్టు 8 కిలో బంగారం 100 కోట్లు నేను సంపాదించాలని చాలా నమ్మకంతో వచ్చాను. మీకు నమ్మకం ఏర్పడిపోయింది కదమ్మా, సంపాదిస్తామని ఈజీగా అయిపోతాయండి. మీ మనసులో అనుకుంటే చాలా. మా అబ్బాయికి మంచి సంబంధం రాలేదు. మీరు కోరుకున్న దానికంటే మీ మనసులో ఎలాగ కోరుకుంటారో అలాంటి అమ్మాయి వస్తుంది. మీ కుటుంబానికి కలిసిపోతుంది. ఇంకా ఏమేమి జరిగినాయమ్మా మీరు అదృష్టం పెట్టుకున్నాక? అంతా బాగుంది గారు. మాకు ఎక్కడ వ్యాపారాలు లేకపోతే మా వ్యాపారం మాకు జరిగి మాకు డబ్బుకు లోటు లేకుండా నాకు డబ్బు అవసరం అన్నప్పటికీ ఆ డబ్బు ఊరిపోతుందండి. ఎలా ఎవరికి వ్యాపారం లేకపోయినప్పటికీ మీకు మాత్రం మీ వ్యాపారాలు మాత్రం బ్రహ్మాండంగా సాగుతాయి. అదృష్టం ఉన్న చోట అదే కాదు. నేను అందరికీ చెప్తాను, 1 కాదు 100 వ్యాపారాలు చేసుకోండి, 100 వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా 3 వ్యాపారాలు చేస్తాం, 3 కూడా ఎవరికి చేయనంత విజయం అంతకు ముందు ఎవరు సాధించలేదు. మీరు చేయంగానే మీకు అంత సక్సెస్ అయిపోయింది. వాళ్ళందరికీ చెప్పానండి, ఇలా వేసుకుంటే అదృష్టం మీకు ఇలా జరిగితే అని కూడా చెప్పానండి. అదేనమ్మా, ఇప్పుడు కూడా అదృష్టం వేసుకున్నాక మనమే కాకుండా మన పక్కన వాళ్ళకి వీళ్ళు కూడా వేసుకున్నారు, వీళ్ళకి కూడా జరిగిందండి. గవర్నమెంట్ వేసుకున్న వెంటనే చేతిలో డబ్బులు ఆడుతున్నాయండి. ఎప్పుడు డబ్బులు ఉంటున్నాయి. ఏదో ఒకటి సాధించాలని ఇది ఉంటుంది, బాగుంటుంది. ఉత్తి గోమదకంకి ఇంత అలా ఉందంటే అది స్టోన్ అది వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది అని చెప్పి చూపించుకోవడానికే వచ్చాం.